హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ దొండకాయ మెంతి కారం. స్టవ్ పైన కళాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని వేరుశెనగ గుళ్ళు వేసి వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్ వేసి దోరగా వేయించి ఆ తరువాత ధనియాలు 1 టేబుల్ స్పూన్ వేసి ఇవి కూడా దోరగా వేగిన తరువాత ఎండుమిర్చి 10, నువ్వులు 2 టేబుల్ స్పూన్స్ వేసి దోరగా వేయించి ఆ తరువాత జీలకర్ర వేసుకుని వేయించి పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అదే కళాయిలో 4 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుని సన్నగా కట్ చేసి తడి లేకుండా ఆరబెట్టిన దొండకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. కుదిరితే 10 నిమిషాలు ఎండలో పెట్టుకోవచ్చు. ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఎర్రగా వేగే వరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా వేగిన తరువాత వేయించి పొడి చేసుకున్న కారంని వేసి మిక్స్ చేసుకోవాలి. చివరిగా కరివేపాకు, మెంతి పొడి వేసి మిక్స్ చేసుకోవాలి. 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, దొండకాయ మెంతి కారం రెడీ. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.